చాలామంది ఒప్పుకుంటారు హ్యాపీనెస్. కొంతమందికి ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం బంధాల్లో, బంధుత్వాల్లో దొరుకుతుంది. ఇంకొంతమందికి ఏమిటంటే సదుపాయాల్లో, ఫెసిలిటీస్లో, డబ్బులో, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద బంగ్లా, చక్కటి ఆహారం దాంట్లో దొరుకుతుంది. ఇంకొంతమందికి దేవుడి పూజలో దొరుకుతుంది. కానీ వీటిలో వ్యత్యాసం ఏమిటో తెలుసా? అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు, కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇందులో ఇవన్నీ ఆనందాలే, కానీ శాశ్వత ఆనందం ఏమిటి అది మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కోవడం జీవితం యొక్క పరమార్థం. సరే, ఇప్పుడు ఎవరైతే ఆనందాన్ని శారీరక సుఖాల్లో కోరుకుంటున్నారో వాళ్ళ ఆనందం ఏమిటో తెలుసా? అది బాడీలీ హ్యాపీనెస్. అంటే శారీరకంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారనమాట. అంటే మంచి ఏసీలో కూర్చున్నారు, ఏసీ రూమ్లో కూర్చున్నారు, చక్కటి సాఫ్ట్ సోఫాలో కూర్చున్నారు, మంచి ఆహారం తింటున్నారు. ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్. బాడీలీ హ్యాపీనెస్ కొంత ఉండాలి. 2, మంచి ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, అందులో హ్యాపీనెస్ ఉంది మీకు. అదేమిటంటే ఎమోషనల్ హ్యాపీనెస్, మెంటల్ లెవెల్లో. ఇంకొంతమంది మంచి మంచి ఐడియాస్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు కెమెరా తీస్తున్నారు, వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఐడియాస్ వస్తాయి కొంతమందికి. లేదంటే రీసెర్చ్ చేస్తారు, ఇన్వెంట్ చేస్తారు, స్మార్ట్ ఫోన్ కనుక్కున్నారు. అలా కొంతమంది ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్, అంటే వారి యొక్క బుద్ధి లెవెల్లో ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్. అంటే ఏదైనా కనుక్కుంటే, ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, ఆ కష్టంలో నుంచి బయటపడితే తన తెలివితేటలతో, అప్పుడు వాళ్ళకి ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ ఏమిటంటే బాడీలీ హ్యాపీనెస్, 2 మెంటల్ హ్యాపీనెస్ ఆర్ ఎమోషనల్ హ్యాపీనెస్, 3 ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్. ఇంకొంతమందికి ఏమిటో తెలుసా? ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది, అహంకారానికి ఒక కంఫర్ట్ అనమాట.